కుద్దూస్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పరివార్ హోటల్ నందు ముస్లిం మహిళలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుద్దూస్ ట్రస్ట్ అధ్యక్షులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ ద్వారా పేద ముస్లింలకు 1500 పెళ్లిళ్లు చేస్తామని, పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశామని, పేదలకు ఎలాంటి సేవలు చేసేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని వారు మీడియా ద్వారా తెలియజేశారు. अब लगा का शाम को 6 बजे तक प्रोग्राम रहेंगे। शीमा हमारी बेटी का नाम नजर आ जाओ मदीन भाई हम देखो ఇవాళ మా ట్రస్ట్ పెట్టి 13 సంవత్సరాలైంది. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, పర్ఫెక్ట్గా చేస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళలాగా ఒక సంవత్సరం పెట్టి తీసేయడం కాకుండా 100% అన్ని సౌకర్యాలు, అన్ని పెళ్ళిళ్ళు కానీ, ఒడుగులు కానీ, హాస్పిటల్ అనాథులు చచ్చిపోయినా కానీ అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం. జియా గారు చెప్పినట్టు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా మా కాడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, మా కాడ అన్ని రికార్డు ఉంది మా కాడ. ఇలాంటి ఇంకా మీరు ఇప్పుడు మా ట్రస్ట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇది కూడా చేసేస్తున్నాం. మీరు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు డబ్బులు తీయలేసి ఈ ట్రస్ట్ బాగా ఎవరికైనా అడగండి. మా కుద్దూస్ ట్రస్ట్ గురించి ఏ ఒక్కటి కూడా రిమార్క్ లేకుండా 12 సంవత్సరాలు చేసుకుంటున్నాం. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు వేరేది కొత్తగా వృద్ధాశ్రమం పెట్టాలని స్థలం చూస్తున్నాం. దానికి కూడా వృద్ధాశ్రమం పెట్టడానికి మేమందరం, మా అన్నదమ్ములు, మా అన్న, నేను, ఇద్దరే ఉండేది, మేమిద్దరం కలిసి తిరిగి చేస్తున్నాం. మునోర్ హుసేన్ గారు మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మరియు హాజీ మొహిద్దీన్ గారు, వీరు అన్నదమ్ములు. వీరి యొక్క తండ్రి గారైన స్వర్గీయులు కుద్దూస్ గారు యొక్క పేరుతో 2011లో ట్రస్ట్ స్థాపించి గత 13 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ రోజు వరకు 1575 పెళ్ళిళ్ళు వీరు చేశారు, అంటే పేదవాళ్ళకి. మరియు దాని తర్వాత పేద మహిళలు ఎవరైతే పని చేయలేకపోతారో, వాళ్ళకి ఏది వృత్తి తెలియదు, అలాంటి వారికి కూడా ఉచితంగా టైలరింగ్ నేర్పించి వాళ్ళకు కూడా ఒక జీవితంలో ఒక దారి చూపించిన సంస్థ ఇది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పేద ముస్లింలు పిల్లలకి ఉడుగులు కూడా చేస్తున్నారు. మరియు అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఏ పరిస్థితి మనం చూసాం, మన ఇంటి ముందర లేకపోతే మనం ఇంటి వెనకాల, ఇంటి పక్కన మనుషులు చచ్చిపోతుంటే, తినేదానికి అవస్థలు పడుతుంటే, ఆ కాలంలో కూడా, ఆ కష్టకాలంలో కూడా ఈ కుద్దూస్ ట్రస్ట్ ద్వారా అనేక వందల మందికి బియ్యం పంపిణీ చేసి ప్రొవిజన్స్ కూడా పంపిణీ చేసిన యొక్క సంస్థ కుద్దూస్ ట్రస్ట్. మరియు అదేవిధంగా పేద పిల్లలు ఉర్దూ అరబ్బీ నేర్చుకోవాలని వాళ్ళకి సరైన విద్య అందకపోవడంతో నెల్లూరు నగరంలో సుమారు 5 సెంటర్లు స్థాపించి అక్కడ పేద పిల్లకాయలకి ఉర్దూ అరబ్బీలు కూడా నేర్పిస్తూ ఈరోజు పరివార్ ఫంక్షన్ హాల్లో ఎవరైతే ఈ ఉర్దూ అరబ్బీలో ఉత్తీర్ణులయ్యారో వారికి ఈరోజు బహుమతులు ఇచ్చేదానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. మీరు ఒకటే చెప్పదనుకుంటున్నాం, అంటే ఈ విధంగా ట్రస్టులు పెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు చేసి మరియు దాతలు ఇచ్చిన డబ్బులు కూడా దాంట్లో కల్పించుకొని ఒక ప్రజా సేవ చేయడం చాలా గొప్ప విషయం. కావున ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, వారు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి పేదలను ఆదుకొని వాళ్ళ జీవితాలు బాగు చేయాలని దుఆ చేస్తున్నాం.